నవంబర్ 24-25 డేట్స్లో జరగబోయే మెగా యాక్షన్లో మోస్ట్ ఎక్స్పెన్సివ్గా మారబోయే టాప్ 5 ప్లేయర్స్ గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నెంబర్ 1 రిషబ్ పంత్. ఎక్స్పెక్టెడ్ ప్రైస్ 30 crores ప్లస్. బైడింగ్ వార్ పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జైంట్స్, కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. రిషబ్ పంత్ కోసం ఈసారి మెగా యాక్షన్లో చాలా టీమ్స్ ట్రై చేస్తాయి. బట్ ఈ యంగ్ ప్లేయర్ని కొనాలంటే మినిమం 25 నుండి 30 crores లేదా 30 crores కన్నా ఎక్కువ పెట్టాల్సిందే. రిషబ్ పంత్కి ఎందుకు ఇంత క్రేజ్ అంటే ఈ ప్లేయర్ క్యాప్టెన్సీ, వికెట్ కీపింగ్తో పాటు అద్భుతమైన బ్యాటింగ్ కూడా చేయగలరు. మనం రీసెంట్గానే చూసాం న్యూజిలాండ్పై టెస్ట్ సిరీస్లో అందరూ ఇండియన్ బ్యాట్స్మెన్ ఫెయిల్ అయిన సంగతి. బట్ రిషబ్ పంత్ మాత్రం కన్సిస్టెంట్గా రన్స్ చేశారు. సో ఈసారి మెగా యాక్షన్లో రిషబ్ పంత్ కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తారేమో వేచి చూడాలి. సో మోస్ట్ లైక్లీ రిషబ్ పంత్ని పంజాబ్ కింగ్స్ తీసుకునే ఛాన్స్ ఉంది, ఎందుకంటే పంజాబ్ దగ్గర పర్స్ వాల్యూ ఎక్కువే. నెక్స్ట్ నెంబర్ 2 శ్రేయస్ అయ్యర్. 25 crores ప్లస్. బైడింగ్ వార్ పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జైంట్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. IPL 2024 విన్నింగ్ కెప్టెన్ అయిన శ్రేయస్ అయ్యర్ ఈసారి మెగా యాక్షన్లో మంచి కాంపిటీషన్ ఉంది, ఎస్పెషల్లీ పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య. సో ఈ విన్నింగ్ కెప్టెన్ని 25 crores ప్లస్తో ఈ 4 టీమ్స్ ఎక్కువగా టార్గెట్ చేస్తాయి. ఎందుకంటే ఇతని క్యాప్టెన్సీలోనే KKR చాలా సంవత్సరాల తర్వాత థర్డ్ టైం తమ ట్రోఫీని 2024లో గెలిచింది. అండ్ ఎస్పెషల్లీ ఈ ప్లేయర్కి స్పిన్నర్స్పై మంచి రికార్డు ఉంది. సో మోస్ట్ లైక్లీ నేనైతే శ్రేయస్ అయ్యర్ని ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకుంటుంది అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ నెంబర్ 3 KL రాహుల్. ఈసారి KL రాహుల్ మెగా యాక్షన్లో 20 crores ప్లస్ ధర పలికే అవకాశం ఉంది. బైడింగ్ వార్ వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్ అండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్యనే ఎక్కువగా ఉంటుంది. KL రాహుల్ స్పెషాలిటీ ఏంటంటే తను బ్యాటింగ్ ఏ పొజిషన్లోనైనా చేయగలరు. 2nd ప్లేస్ అయినా, 5th ప్లేస్ అయినా, 6th ప్లేస్ అయినా. అయితే ఇతని కోసం ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఎక్కువ పోటీ ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే రీసెంట్గానే రిషబ్ పంత్ రిలీజ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్కి ఒక మంచి క్యాప్టెన్ కావాలి. సో KL రాహుల్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ గట్టిగానే ట్రై చేస్తుంది. ఇక RCB విషయానికి వస్తే గత సీజన్లో RCB తరపున ఆడిన KL రాహుల్ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో మోస్ట్ లైక్లీ RCB KL రాహుల్ని బై చేసే ఛాన్సెస్ ఉన్నాయి. మరి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ నెంబర్ 4 సిరాజ్. 15 crores ప్లస్ ఆల్ టీమ్స్. సిరాజ్ కోసం అయితే అన్ని టీమ్స్ కూడా మెగా యాక్షన్లో పోటీ పడతాయి. ఎందుకంటే ఈ ఇండియన్ బౌలర్ వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలర్. కొన్ని సీజన్స్లో RCB తరపున చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన బౌలర్. ఇక గత సీజన్ విషయానికి వస్తే IPL 2024లో 14 మ్యాచెస్కి గాను 15 వికెట్స్ తీశాడు ఈ ప్లేయర్. సో మోస్ట్ లైక్లీ RCB RTM కార్డ్తో సిరాజ్ని రీటైన్ చేసుకునే అవకాశం ఎక్కువ. సో నెక్స్ట్ నెంబర్ 5 హర్షదీప్ సింగ్. 15 crores ప్లస్. బైడింగ్ వార్ రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్. హర్షదీప్ సింగ్ ఈ యంగ్ బౌలర్ 2024లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడిన 14 మ్యాచెస్కి గాను 19 వికెట్స్ తీశారు. అండ్ ICC మెన్స్ T20 వరల్డ్ కప్ 2024లో 17 వికెట్స్ తీసి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో ఇది గాయ్స్ వీడియో. ఈ వీడియోకి కంటిన్యూగా పార్ట్ 2 కావాలంటే పార్ట్ 1 కింద కామెంట్ చేయండి. సో ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.